తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఓవర్ రైల్ నిర్మాణం అయితే చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రైల్ అంతా కూడా ఇప్పటికే డిపిఆర్ సిద్ధమైంది. ఇప్పటికే మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖకు చెందినటువంటి మంత్రిత్వ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి 3 లేదా 5 కిలోమీటర్ లోపల ఈ యొక్క రింగ్ రైల్ అనేది నిర్మించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి దాదాపు ఒక్కొక్క 1270 కోట్లకు సుమారు డబ్బులు అయితే దీనికి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఈ యొక్క కోట్లు దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సికింద్రాబాద్ తరహాలోనే నిర్మించనున్నా కూడా దాదాపు ఎక్కడైతే రైల్వేస్ ఉన్నాయో ఆ యొక్క రైల్వేస్లలో ఆ యొక్క పట్టాలు ఉన్నప్పటికీ ఆ యొక్క పట్టాల మీద నుంచి అంటే ఓఆర్బి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎలా అయితే నిర్మిస్తారో ఓఆర్ఆర్ రైల్వే పట్టాలు కూడా నిర్మించబోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ జంక్షన్ అంతా కూడా ఇటు గొల్లగూడ కావచ్చు, ఇటు మాసాయిపేట కావచ్చు, గజ్వేల్ కావచ్చు, వంగపల్లి, జనగాం పక్కనటువంటి వంగపల్లి కావచ్చు, వలిగొండ కావచ్చు, బూరుగుల కావచ్చు, ఇటువంటి దాదాపు 26 కొత్త స్టేషన్లతో పాటు ఈ యొక్క ఇంటర్ సిటీస్ కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే డిపిఆర్ రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఓఆర్ఆర్ పక్కనటువంటి ఈ యొక్క వలిగొండ వంగపల్లి ఏదైతే ఉంటుందో ఈ వంగపల్లి నేరుగా వరంగల్ కావచ్చు, ఇటు కాజీపేట వెళ్ళేటువంటి రూట్లలో దాదాపు ఇక్కడ వలిగొండకు మధ్యలో వంగపల్లి, జనగాం పక్కనటువంటి ఈ యొక్క వంగపల్లి దగ్గర కలిసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి కాజీపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ ట్రైన్స్ అంతా కూడా అటు మళ్లించే ప్రయత్నం అయితే చేస్తారు. సంబంధించినటువంటి ఇటు గజ్వేల్ కావచ్చు, కొత్తగా ఇప్పుడు గజ్వేల్ కొన్ని పట్టాలకు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పట్టాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కూడా పట్టాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి గజ్వేల్ కూడా ఆ కొత్త ఔటర్ రింగ్ రైల్ కూడా అక్కడ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. అటు మూసాయిపేట చూసుకోవచ్చు, అటు గొల్ల కూడా చూసుకోవచ్చు. ఇటు నల్గొండకు చెందినటువంటి ప్రాంతం అంతా కూడా ఇటు వలగొండ, ఇటు గుంటూరు మీదుగా వెళ్తుంది. ఇటు మూసాయిపేట సంబంధించినటువంటి, అదేవిధంగా గొల్లగూడకు సంబంధించినటువంటి ఈ యొక్క రూట్ మాత్రం కర్ణాటకకు వస్తుంది. ఇటు బూరుగులకు సంబంధించినటువంటి ఈ రూట్ అంతా కూడా కొత్తగా నిర్మించే ప్రయత్నాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొత్తగా ఎక్కడైతే 26 స్టేషన్లు ప్రాతిపదికన ఉందో అక్కడ ఉన్నటువంటి అవసరం అంతా కూడా మనకు తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అంతా చూసిన తర్వాత కూడా నిర్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైవేస్ 163 కావచ్చు, 64 కావచ్చు, 65 కావచ్చు, అదేవిధంగా 161AA కావచ్చు, 161AA ఇటువంటి అనేక మెయిన్ హైవేస్లలో కూడా ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఓఆర్ఆర్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి 3 లేదా 5 కిలోమీటర్ నేరాకు నిర్మించే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆ డిపిఆర్ అంతా కూడా సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు భారతదేశంలో ఇటువంటి రైల్వే ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేదంటూ మెట్రో సిటీస్ లాంటి చెన్నై కావచ్చు, ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి సిటీస్లలో కూడా మెట్రో సర్వీసెస్ ఉన్నాయి. కానీ ఇటువంటి మెట్రో హైవేకి సంబంధించినటువంటి పైగా అక్కడే పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రైల్వే స్టేషన్ ఉన్నా కూడా ఆ రైల్వే స్టేషన్ పైనుంచి ఎత్తుగా దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ హైవేస్ ఏదైతే ఉంటాయో రీజనల్ ఇప్పటికే ఆ రింగ్ రోడ్డు రావాల్సిన కారణంగా దాదాపు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో భూమిని అంతా కూడా చూసి ఎక్కడ ఏదైతే అవసరం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి కొత్త స్టేషన్లు కూడా ప్రవేశపెట్టేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డిపిఆర్ అంతా కూడా రైల్వే శాఖకు సంబంధించినటువంటి శాఖ అధికారులకైతే సమర్పించారు. దీని మీద అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నిజంగా అవసరం ఉందా అంటే కూడా దీనికి ప్రతిపాదించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది కనుక జరిగితే దాదాపు ఒక 20 ఏళ్ళ భవిష్యత్తు ముందుగానే ప్రిడిక్ట్ చేసి, ఒక 30 ఏళ్ళ భవిష్యత్తు ముందుగానే ప్రిడిక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, కాచిగూడ ఇటువంటి అనేక స్టేషన్లు పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్టేషన్లో కూడా ఆ పబ్లిక్ అంతా సరిపోకపోవడంతో అక్కడ ఉండే ప్లాట్ఫామ్స్ కావచ్చు, అక్కడ జంక్షన్ ఇంటర్నేషనల్ పర్యాటకులు కూడా వచ్చేటువంటి హైదరాబాద్లో దిగేటువంటి రైల్ జర్నీని ఆస్వాదించేటువంటి ఇంటర్నేషనల్ పర్యాటకులు కూడా దాంట్లో నుంచి
వస్తున్నారు. అదేవిధంగా ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతారు. కాకపోతే ఈ యొక్క ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు ప్రధానంగా సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ, నాంపల్లి అయినటువంటి ఇప్పటికీ దాదాపు దానికి అనుగుణంగా దానికి భిన్నంగా ఇప్పటికే చర్లపల్లిని అయితే నిర్మించినటువంటి ఆ చర్లపల్లిలో ఉన్నటువంటి సదుపాయాలు మనమంతా కూడా చూసాం. అదేవిధంగా చర్లపల్లికి సంబంధించినటువంటి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఇప్పటికే MMTS భువనగిర్ అక్కడ వరకు భువనగిరి యాదాద్రి వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉన్నప్పటికీ ఈ యొక్క రైల్వే ORR ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి DPR అంతా కూడా ఇది ఒక మ్యాప్కి సంబంధించినటువంటి వార్త మనం చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి కేంద్రం అంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు ముఖ్య నేతలతో మినిస్టర్లతో మాట్లాడి రైల్వే శాఖకు చెందినటువంటి ఉన్నత అధికారులను సమీక్షించి ఈ యొక్క పూర్తి ప్రాజెక్టు వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.